నమస్తే అందరికి. నేను మొన్ననే మెసేజ్ పాస్ చేస్తా కదరా, బతుకమ్మ కాడ కొంచెం తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి అని. తెల్లారే న్యూస్ వచ్చింది నాన్న ఆల్వాల్ది, మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. తెలియని పిల్లలకు షార్ట్ కట్ లో చెప్తాను. 3 ఆడపిల్లలు స్కూల్లో బతుకమ్మ ఫెస్టివల్స్ ఉన్నాయని చెప్పేసి అని ఇంట్లో చెప్పి వచ్చిరట స్కూల్ కి. 3 మగ పోరగాళ్ళ పిల్లలకు మాయ మాటలు చెప్పి వాళ్ళు యాదగిరి గుట్టకు తీసుకుపోయిందట. 3 రూములు లాడ్జ్ లో బుక్ చేసుకొని ఆ రోజు మొత్తం స్పెండ్ చేసి తెల్లారి సాయంత్రం దాకా అక్కడనే ఆ రూమ్లలో ఉన్నారట. ఇక్కడ తల్లిదండ్రులు తెల్లారి సాయంత్రము మా పిల్లలేరి అని చెప్పేసి అని స్కూల్కి వచ్చిర్రట. ఇక్కడ నాకు అర్థం కాని ఏంటంటే, తల్లిదండ్రులకు ఉదయం 9 గంటలకు పోయిన ఆడపిల్లలు, స్కూల్ కు పోయిన ఆడపిల్లలు తెల్లారి సాయంత్రం దాకా రాలేదంటే మరి వీళ్ళు ఇంత సోయి లేకుండా ఉన్నారా? పిల్లల్ని వీళ్ళు గాలికి వదిలేసిండ్రా? మా బిడ్డలు ఎక్కడ వేండ్రు, ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కడ వేండ్రు, ఏం కథ, రాలేదని చెప్పేసి కొంచెం ఆరాటం ఉండాలి కదా. సాయంత్రం 5 గంటల వరకే స్కూల్ నుండి ఇంటికి రావాలి, కానీ తెల్లారి సాయంత్రం దాకా రాలేదంటే మరి రాత్రంతా నా బిడ్డలు ఎక్కడ ఉండాలని కొంచెం కూడా వీళ్ళకి సోయి లేదా? ఎందుకు రాలేదు నా బిడ్డలని మీరు ఎంక్వైరీ చేసుకోరా? అంటే మీరు గాలికి మీరే వదిలేసారు, తల్లిదండ్రులే ఫస్ట్ వదిలేసారు. ఆ పోరగాళ్ళకి తప్పు కాదు, మీకు బుద్ధి లేదు ఫస్ట్. తల్లిదండ్రులకి కొంచెం అన్న జ్ఞానం ఉన్నదా? ఆ పోరగాళ్ళట మాయమాటలా ఎప్పటి నుండి ఉన్నాయో ఆ లింకులు వాళ్ళకు, ఆ పోరగాళ్ళకు, ఆ మగ పొరలకు, ఆడి పోరగాళ్ళకి. మీ తల్లిదండ్రులదే తప్పు. నేను చెప్తున్నా కదా, తల్లిదండ్రులదే మీదే తప్పు. ఎంత చిత్రం అంటే, పొద్దుగాల 9 గంటల పోయిన పిల్లలు తెల్లారి సాయంత్రం దాకా కూడా వీళ్ళకు నా బిడ్డలు ఎక్కడ పోయినరని వీళ్ళకి ఎంక్వైరీ చేసుకోలే. ఇది మన తల్లిదండ్రుల బాధ్యత.